2024 ఆగస్టు నెల 1వ తారీఖు నుండి 31 వరకు కన్యా రాశి ఫలితాలు. కన్యా మిథునయోర్బుధః. ఈ కన్యా మిథునాలకి బుధుడు అధిపతి. బుధుడు ఏకాదశంలో ఉన్నాడు, కుజుడు దశమంలో ఉన్నాడు, నవమంలో గురువు ఉన్నాడు, 6ంట శని ఉన్నాడు, శుక్రుడు 1ంటున్నాడు. శుక్రుడు, బుధుడు, కుజుడు, గురువు, శని 5 గ్రహాలు బాగున్నాయి. ఈ రాశి వాళ్ళకి సరిగా ఎదురు లేదని చెప్పాలి. ఎప్పుడూ కూడా బాగున్నదే అని చెప్పింది కాదు మీరు ఆలోచించాల్సింది, బాగుండని సంగతి ఆలోచించండి. బాగుండని సంగతి ఎట్లా ఉంటుందంటే, మనం రోడ్డు మీద నడిచో బండి మీద వెళుతున్నామండి. ఈ పక్క ఆ పక్క చెట్లు ఉంటాయి. ఆ చెట్టు దగ్గర నుంచి కొమ్మలు పక్కకు వచ్చి ఉంటాయి. ఆ ఒక కొమ్మ ఏదైనా సరే మన కంటికి తగిలితే, ఉరిగిని తగిలిపోతే రెప్పకడ్డం వస్తే పర్వాలే, సరాసరి కంటికి వచ్చి తగిలి ఆ కొమ్మ గుచ్చుకుంటే కనుపోతుంది. ఆ కొమ్మే కదని అజాగ్రత్త చేస్తే దెబ్బ తగులుతుంది. కాబట్టి బాగున్న దానికంటే బాగున్న దాని గురించి ఆలోచించాలి. ఎప్పుడు కూడా బాగుండనప్పుడు ఏం చేయాలి? మన ఇంట్లో నలుగురిలో ఒకళ్ళు సరిగా లేరండి, వాళ్ళకి మంచిగా చెప్పటం ఆలోచించాలి. కానీ వాళ్ళని తిట్టటమో చివాట్లు పెట్టడమో ఏదో ఒకటి అంటమో కాదు. వాళ్ళు తిన్నగా బుజ్జగించి మంచిగా చెబితే వాళ్ళు బాగుపడతారు. అట్లా చేసుకోవటం అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళకి రాహు బాగాలేడు, తర్వాత రవి బాగాలేడు, కేతువు బాగాలేరు. రాహువు, రవి, కేతువు ఈ 3 గ్రహాలు బాగాలేవు. కేతువు యొక్క స్వభావం ఏంటంటే, కేతుశ్చికి ధ్వజోధూమ్ర ఉత్పాతో బహురూపకృతం. ఈ కేతువుట చెయ్యరాని పనులు చేస్తాడట. ఏం చేస్తాడంటే, ఒక కుండ ఉందనుకోండి, చేత్తో పట్టుకుంటాడు. చేత్తో పట్టుకొని వెళ్ళేటప్పుడు ఇది కింద పడేస్తే పగలకుండా ఉంటుందా పగులుతుందా చూద్దామని పుడుతుంటాడు బుద్ధి. కింద పడేస్తే పగలండి, ఖచ్చితంగా పగులుతుంది. ఎందుకు ఆ బుద్ధి ఎందుకు పుట్టింది? కింద పడేయటం ఎందుకు? పగులుతుందా పగలదా అని చూడటం ఎందుకు? పగిలిన అయ్యో పగిలిపోయింది అనుకోవటం ఎందుకు? పక్కవాడు చూసి నీకేం పుట్టిందిలా కుండ పగలగొచ్చామంటారు. అదే కాదు, ఈ కేతువు బాగుండకపోతే తొడుక్కున్న చొక్కా అట్లా పట్టుకుని పర్రం చింపుతూ ఉంటాడు. ఏందిరా కొత్త చొక్కా, ఆ చొక్కా ఎందుకు పుట్టావురా, చింపుతున్నావురా? తిక్కల పనులు, అట్లాంటి పనులు. పోనివాడు తిక్కలాడా కాదు, మంచివాడే, మంచి జ్ఞానం గలవాడే. ఆ టైంలో అటువంటి బుద్ధి పుడుతుంది. చూస్తుండే ఒకసారి ఏమవుతుంది, మనం డబ్బులు తీసి చేత్తో పట్టుకుంటామండి. కొట్లో ఏదైనా వస్తువు కొన్నాం, ఆ డబ్బులు తీసి ఇద్దామని చేత పట్టుకుంటావు. పర్సు తీసావు, పర్సులోంచి డబ్బులు తీసావు, చేత్తో పట్టుకున్నావు, వస్తువు మాట్లాడావు, వస్తువు తీసుకున్నావు, చేతిలో చూస్తే డబ్బులు ఉండవు. ఈ డబ్బులు చేతితో పట్టుకున్న డబ్బులు కింద పడిపోవటం జరుగుతుంది. ఎవడో చూసి తీసుకెళ్ళటం జరుగుతుంది. ఏంది నేను పర్సులోంచి తీసానే, డబ్బులు ఏమైపోయినాయి? కింద చూస్తే డబ్బులు లేకబాయా, చేతిలో డబ్బులు లేకబాయా, చేతిలోంచి జారిపోయింది తెలియకబాయా. ఇట్లాంటి పొరపాట్లు జరుగుతాయి. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే, కేతువు బాగుండకపోతేనే ఇట్లాంటి పొరపాటు పనులు జరుగుతాయి. అన్నీ బాగానే ఉన్నాయి. శాస్త్రం ఏంటంటే, అంగట్లో అన్నీ ఉన్నాయిట, అల్లుడి నోట్లో శని ఉందిట, అత్తగారింట్లో అన్నీ ఉన్నాయి. వాడు తినకుండా వాడు మర్యాద తక్కువ అయిందని వెళ్ళాడు. మర్యాద తక్కువ కాదు, అది సిగ్గుపడి లేకపోతే ఎక్కువ తిన్నాడు అనుకొని వేలుతో అట్లా నాలుగు రాసుకొని పోతాడు వాడు. వాడి కర్మ అట్ట పట్టింది. కాబట్టి అన్ని గ్రహాలు బాగున్నాయి, బాగుండని గ్రహాలు చూపించుకోండి అని నేను చెప్పేది దానికే. కొద్ది అయినా సరే, ఒక్క గ్రహమైనా సరే బాగుండకపోతే సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే 9 గ్రహాలు ఉన్నాయండి, మనకు 9 రంధ్రాలు ఉన్నాయి. ఏమిటి? చెవులు 2, కళ్ళు 2 4, ముక్కులు 2 6, నోరు 1 7, ఏమండి మరి ఒంటేలు 1 2 8, రెండేళ్ళు 1 9. ఈ 9 ఏది పనిచేయకపోయినా మన పరిస్థితి ఏమిటి? యూరిన్ రాలేదు, మోషన్ కాలేదు, ఎందుకన్నా పనికి వస్తావా? ఆకలి కాలేదు, ఏం చేద్దాం? ఎవరన్నా పక్క మాట చెబితే వినలేదు, ఏమైనా నువ్వు చెప్పి వెళ్ళాను,
అంటావు. ఒక చోట బ్రాహ్మణుడు సంధ్యావందనం చేసుకుంటున్నట్ట. సంధ్యావందనం చేసుకొని ఇట్ట అంటాడు, ఇట్ట అని ఇట్ట కొడతాడు. ఇట్ట అనగానే వాడు చెవిటివాడు, ఏమైనా మేకని జాగ్రత్తగా చూస్తున్నామని చెప్పాడు. ఇట్టని అప్పుడు సరే పొమ్మన్నాడు అని విడిపోయినాడు. ఆ మేకదాన్ని మేకపోయింది. ఏమిటా నువ్వు చెప్పాను, వీడి చెవుడు. ఇట్లాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి బాగుండని గ్రహాలుగా మాత్రం తప్పనిసరిగా శాంతులు చేసుకోవడం చాలా అవసరం. వివరంగా మీకు ఉదాహరణలతో చెబుతున్నా. ఈ రాశికి చాలా బాగుంది. కానీ బాగుండేది ఏమిటంటే కేతువు, రవి, రాహువు. రవి ప్రధానమైన గ్రహం. 9 గ్రహాల్లో ప్రధానమైన గ్రహం సూర్యుడు. సూర్యుడు బాగుండకపోతే ఏమన్నా ఉందండి? ఒక్క సెకండు సూర్యుడు యొక్క కిరణాలు భూమి మీద పడకపోతే మనం ఏమన్నా బతకగలమా? అటువంటి సూర్యుడు బాగాలేడు. రాహు బాగాలేడు. రాహుకు డబ్బుకి లంచ, కేతువుకి చేయరాని పిచ్చి పిచ్చి పనులు చేస్తావు. కాబట్టి ఆ 3 గ్రహాలకి శాంతి చేసుకోవటమే కాదు. ఎందుకంటే మనం సంవత్సరం పొడుగుతా ఏదో వ్యాపారం చేస్తున్నాం. ఇవాళ వ్యాపారం లేదు, నిన్న వ్యాపారం లేదు, మొన్న వ్యాపారం లేదు. రేపు కొట్టు తీయకుండా మానేస్తావా? ఖచ్చితంగా కొట్టు తీస్తావు. రేపన్నా వ్యాపారం సాగుతుంది, ఆదాయం వస్తుంది, సంపాదించుకుందాం. ఇన్ని రకాల ఆలోచనలు నీకు ఉన్నప్పుడు మరి అన్ని రకాలుగా బాగుండాలి అంటే ఈ గ్రహాలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. జ్యోతిష్యం అనేది తప్పనిసరిగా ఉన్నది. కాబట్టి ఈ జ్యోతిష్యాన్ని చూపించుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం, అది లేకపోతే సాముద్రికం ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఈ సంవత్సరం అంతా చాలా క్రిటికల్ అయినటువంటి పొజిషన్లో ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా జాతకం చూపించుకోవడం. ప్రతి మానవుడికి కష్టాలు అనేవి విపరీతంగా వస్తున్నాయి. కష్టపడని మానవుడు లేడు. సుఖపడుతున్నాను అనేటువంటి వాడు ఎవడూ కనపట్టలేడు. ఎంత సుఖంగా ఉన్నా కూడా చెప్పటానికి వీళ్ళైన కష్టం ప్రతివాడికి ఉంటుంది. చూసేవాడికి అబ్బో ఆయనకేమయ్యా అంటారు. వాడికి వదిలేస్తే కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయి. చెప్పుకోలేని బాధలు. ఏమిటి ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి నేను చెప్తా వినండి. ఒకప్పుడు ఒక రాజుగారు, ఒక చక్రవర్తి ఎంతో గొప్ప పరిపాలన చేశాడు. ఆయన చేసినటువంటి పరిపాలన ఎవరూ చేయలేరు. రామచంద్రమూర్తి కంటే ఎక్కువ మంచి పరిపాలన చేశాడు. ఆయన మరణించాడు. తర్వాత కొడుకు ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. రాజుగారు ఏం చేశాడు? అందరూ బతకడానికి ఎవరు దొంగని కూడా క్షమించి దొంగతనం చేయకుండా మానుకున్నట్టుగా ఏర్పాటు చేశాడు. వాడికి బతుకుదెరువు మార్గం చూపించాడు. దొంగ ఎప్పుడు దొంగతనం చేస్తాడంటే దానికి వాడు అవసరం తీరకపోతే దొంగతనం చేస్తాడు. అన్నం దొరక్కపోతే అన్నం కోసం దొంగతనం చేస్తే తప్పు లేదుగా. అట్లాగే దొంగని దొరగా చేశాడు. అటువంటి గొప్ప రాజుగారు మరణించిన తర్వాత కొడుకు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కొడుకేంది? గొప్ప వ్యభిచారి, ధనాశాపరుడు, పరమ నీచుడు. కనబడ్డ స్త్రీని వదిలిపెట్టేవాడు కాదు. సంవత్సరానికి 10 సార్లు పన్నులు వసూలు చేస్తాడు. ప్రజలకి రోత పుట్టించాడు. శత్రురాజులు వచ్చారు, యుద్ధం చేశారు, రాజ్యాన్ని గెలుచుకున్నారు. తండ్రి ఏమో స్వర్గాన్ని పొందాడు, కొడుకు నీచమైన పనులు చేస్తున్నాడు. చివరికి పరాజులు యుద్ధం చేశారు, గెలిచారు. రాజ్యం కోల్పోయిన దాకా ఈ కొడుక్కి సంతానం లేదు. అడవిలో కందమూలాలు తింటూ మొగుడు పెళ్ళడం బతికేటువంటి టైంలో వాడికి 2 ఆడపిల్లలు పుట్టారు. ఆ 2 ఆడపిల్లలు కూడా చాలా గొప్ప అందగత్తెలు. రాజులు ఎప్పుడు కూడా వేటకు వస్తారు. ఒక రాజుగారు వేటకు వచ్చి, అయ్యా నీ పిల్ల బాగుంది, నాకు ఇస్తావా, నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. నాకెంత నేను అడిగినంత డబ్బు ఇస్తావా, నా పిల్లని ఇస్తా అన్నాడు. వాడు ఎంతో అడిగాడు, మితి మీరు అడిగాడు. అడిగినంత డబ్బు ఇచ్చి ఆ పిల్లని తీసుకెళ్ళిపోయినాడు. అప్పుడు ఈ రాజుగారు తండ్రి స్వర్గంలో ఉన్నవాడు యమలోకానికి వచ్చాడు. ఏమిటా ఇట్లా యమలోకంలోకి వచ్చి నా గతి ఏంటా ఎట్లా చేశావంటే, నీ కొడుకు చేసిన పాపం నీకు ఇట్లా చుట్టుకుందయ్యా. నేనేం చేయలేదు,
పుణ్యం చేసిన వాళ్ళకి స్వర్గం, పాపం చేసిన వాళ్ళకి నరకం. నీ కొడుకు చేసిన పాపం నువ్వు అనుభవించాల్సిందే అన్నాడు. అప్పుడు ఏంటి నాకు ఇక మార్గం లేదా అంటే, నీకు ఒక వెలుగు రూపం ఇస్తాను, నీ కొడుకు పోయి చెప్పమన్నాడు. ఆ కొడుకు పోయి, ఏమిరా నీవు ఆడపిల్లని నమ్ముకున్నావురా, ఒక పిల్లని కన్యాదానం చేస్తే 10 తరాలు ఇటు అటు 10 తరాలు 21 తరం మోక్షాన్ని పొందుతారని ఉంటే ఆడపిల్లని అమ్ముకున్నావు, ఆడపిల్లని విక్రయం చేశావు. దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం, 10 పిల్ల తరపు పిల్ల తండ్రి తరపు మోక్షాన్ని పొందుతారన్నటువంటి పిల్లని అమ్ముకున్నావురా, అందుకు నాకే కర్మ పెట్టిందిరా, నన్ను స్వర్గానికి పంపించరా అని అడిగితే, రెండో పిల్లకి కన్యాదానం చేసి వివాహం చేస్తే ఆ రాజుగారు మోక్షానికి పోయినాడు. అది ఒక పెద్ద పాపం. 2, ఇవాళ తల్లిదండ్రులకు అన్నం పెట్టటంలే. ఎందుకయ్యా అంటే, విదేశాల్లో ఉంటేనేమో చూడటానికి వాళ్ళకి అవకాశం లేదు. స్వదేశంలో ఉన్న వాళ్ళకి పుట్టిన పిల్లని యూకేజీలో పెడితే, యూకేజీలో చేరిస్తే 60,000 70,000. వీళ్ళ సంపాదన వీళ్ళ పిల్లల్ని చదివించడానికి చాలక మేము అన్నం పోతున్నాం అంటున్నారు. మరి మిమ్మల్ని ఎట్టా పెంచితే మీరు పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నారు, మీరు తల్లిదండ్రులకు అన్నం పెట్టలే, అదొక పెద్ద పాపం. మరి తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టడం, భార్యని ఇబ్బంది పెట్టడం, భార్య తరఫు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళు ఏమీ తేలేదని వేధించడం, ఆడమనిషిని కొట్టడం చాలా దోషం. స్త్రీ హింస, శిశు హింస చాలా దోషం. భ్రూణ హింస, గర్భిణీలు తీసేయడం ఒక దోషం. గర్భవతి అయినటువంటి స్త్రీని కాలుతో తంతే గర్భస్రావం జరిగితే అది పెద్ద దోషం. ఇటువంటి తెలియని దోషాలు, తెలియకుండా చేస్తున్న దోషాలు అనేకం ఉన్నాయి. మన హిందూ ధర్మంలో ఏం చెప్పారు? అందరూ దైవస్వరూపులే, జీవాత్మ పరమాత్మ అన్నారు. ప్రతి జీవరాశిలో పరమాత్మ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? సింహాన్ని పూజిస్తున్నాం, పులిని పూజిస్తున్నాం, సర్పాన్ని పూజిస్తున్నాం, పుట్టను పూజిస్తున్నాం, చెట్టును పూజిస్తున్నాం, మనిషిని పూజిస్తున్నాం, కొండని పూజిస్తున్నాం. అన్నీ కూడా దైవస్వరూపాలను పూజిస్తున్నాం. హిందూ మతం అనాది మతం. ఈ అనాది మతంలో చెప్పినవన్నీ మంచే. ఎవరు మనకు ఏ మతం కూడా మనకు శత్రుత్వం లేదు. అయితే మనం చేసే పాపాలు మనల్ని వేధిస్తూ ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోయినా దోషమే. సరే, తల్లిదండ్రులకి అన్నం పెట్టామండి, వాళ్ళు మరణించిన తర్వాత ఉత్తర క్రియలు కర్మ చేయాలి. అదైన తర్వాత ప్రతి సంవత్సరం ఆ పోయిన తిథి రోజు తద్దినం అనేది పెట్టాలి. అది ఒక సంవత్సరం వాళ్ళకు ఒక రోజు కింద లెక్క. ఆ తద్దినాలు పెట్టకపోవటం అది పితృదోషం. కాలసర్ప దోషం. కాలసర్ప దోషం ఏంటి? తను వివాహం చేసుకొని ఇంకొక వ్యక్తికి వివాహమైనటువంటి ఆడమనిషిని, పిల్లల గల స్త్రీని చెడగొట్టి ఆ మనిషితో వ్యభిచారం చేసి భార్యాభర్తలకి కర్ణ సంతానానికి సంబంధం లేకుండా నీకు భార్య ఉండగా పరస్త్రీ వ్యామోహంతో ఆ పరస్త్రీని తీసుకురావటం, ఆ పిల్లల ఉసురు, భర్త ఉసురు నీకు తగులుతుందా? ఆ పాపం చుట్టుకుంటుందా? ఇటువంటి పాపాలు ఏమన్నా ఆలోచిస్తున్నారా? అందుకే ధర్మశాస్త్రంలో చెబుతారు, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయిందిట. భార్య మొట్టమొదటి అందగత్తే. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆమె శక్తి హీనత అయిపోయేప్పటికీ అన్నం తగ్గితే అందగత్తెకి పాల్పడుతున్నాడు. అది పెద్ద దోషం. పరస్త్రీ వ్యామోహం అంటే అది తప్పు. తర్వాత పిల్లలను తల్లిని తీసుకొస్తే పిల్లలు అనాథలైపోయి వాళ్ళ ఉసురు కొట్టి ఇట్లాంటి దోషాలు, అనేక దోషాలు ఉన్నాయి. ఈ దోషాలు పోవాలి అంటే మహారుద్రం అని ఉంది. ఆ మహారుద్రం అనేది మేము చేస్తాం. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. అటువంటి మహారుద్రంలో మీ జాతకంలో ఎటువంటి బాధలు ఉన్నా పోతాయి. ఆ మహారుద్రంలో
మీరు కలిసి మీ గోత్రనామాలతో చేయించుకోండి. అది చేస్తే మీకు సమస్యలు పోతాయి. కాలసర్ప దోషం ఉంది. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడితే కాలసర్ప దోషం. దానికి నవనాగుల పూజ ఉంది, అది చేస్తాము. కుజుడు సప్తమంలో అష్టమంలో ఉంటే కుజ దోషం. ఇటువంటి మహాదోషాలు వేధిస్తున్నాయి. ఈ మహాదోషాలు మన ప్రవర్తన వల్లే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎన్ని గ్రహశాంతులు చేసినా పోయినటువంటి వారికి కొన్ని రకాల పూజలు ఉన్నాయి. ఆ పూజలు చేస్తే అన్ని విధాలా బాగుంది. మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉన్నాం. దాదాపు హిందువుల్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయని వాళ్ళు లేరు. ఈ వ్రతం ఎక్కడి నుంచి చేశారు? ముందు ఋషులు చేశారు. తర్వాత త్రేతాయుగంలో రామచంద్రమూర్తి చేశాడు. ద్వాపర యుగంలో ధర్మరాజు చేశాడు. కలియుగంలో మనం చేస్తూ ఉన్నాం. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం 9 అధ్యాయాల వ్రతం కథ ఉంది. ఇప్పుడు 5 అధ్యాయాల వ్రతం కథే చేస్తూ ఉన్నాం. ఆ 9 అధ్యాయాల వ్రతం వేరే ఉంది. ఆ వ్రతం చేసుకున్నా దోషం పోతుంది. నవనాగుల పూజ చేసుకున్నా దోషం పోతుంది. మహారుద్రం చేసుకున్నా దోషం పోతుంది. చివరికి మరణావస్థలో ఉండి ఆ రోగం తగ్గక కనీసం 25,000, 30,000, 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళకు కూడా మహారుద్రం చేస్తే ఆ వ్యాధి పోయి బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటివి దీంట్లో పాల్గొంటే మీకు అన్ని విధాల బాగుంటుంది. కాబట్టి నేను ప్రతి నెలలో ప్రతి పక్షంలో చెప్పబోయే దాంట్లో ఇప్పుడు చెప్పేదాన్ని ఫస్ట్ వేయటం మానబాకండి. మీకు కీర్తి, నాకు కీర్తి, చేసుకున్న వాళ్ళకి మహాదోషాలు నివృత్తి అవుతాయి. ఇది మాత్రం శ్రద్ధ వహించండి. చెప్పింది చేయండి. స్వస్తి.